నమస్తే, వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. పరిశ్రమలు, వాణిజ్య సంస్థలకు ఇటీవల స్మార్ట్ మీటర్లు అమర్చిన తరువాత విద్యుత్ బిల్లులు ఎక్కువగా వస్తుందనే ఆరోపణల నేపథ్యంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ దీనిపై స్పందించారు. క్షేత్రస్థాయిలో స్మార్ట్ మీటర్ల పనితీరు ఎలా ఉంది, విద్యుత్ ఛార్జీలు అధికంగా రావడం వాస్తవమా కాదా అనే విషయంపై సమగ్ర దర్యాప్తుకు మంత్రి రవికుమార్ ఆదేశించారు. స్మార్ట్ మీటర్తో బిల్లు ఎక్కువగా వస్తున్నాయా అనే విషయం వారి దృష్టికి వచ్చిందని, దీనికి గల కారణాలను తెలుసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారని మంత్రి రవికుమార్ ప్రకటనలో తెలిపారు. స్మార్ట్ మీటర్ల పనితీరుపై కూడా నిశిత పరిశీలన జరుగుతుందని, ఎవరిపైనా అనవసరంగా ₹1 భారం మోపేది లేదని మంత్రి రవికుమార్ స్పష్టం చేశారు. కమ్మ కులాన్ని టార్గెట్ చేస్తూ కొందరు అనుచిత వ్యాఖ్యలు చేయటం సరైన పద్ధతి కాదని, ఎవరైతే కమ్మ కులాన్ని టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేశారో వారే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బహిరంగ క్షమాపణ సోమవారం సాయంత్రం లోపు చెప్పాలని, లేని పక్షంలో తదుపరి జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కోనేటి అనిల్ హెచ్చరించారు. గత 2 రోజుల క్రితం కాపు కులానికి చెందిన కొందరు ఫోన్లో దూషించుకుంటూ కమ్మ కులాన్ని విమర్శించగా ఆడియో బయటికి లీక్ అవడంతో కమ్మ సంఘ నేతలు ఆదివారం అద్దంకి పట్టణంలోని నర్రావారిపాలెంలో ఉన్న కళ్యాణ మండపంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కమ్మ కులస్తులు ఏ రోజు ఎవరికి ఏ హాని చేయలేదని, అలా అని ఏ కులాన్ని వ్యతిరేకం కాదన్నారు. సేవ చేయటంలో కమ్మ సంఘం ఎప్పుడూ ముందు ఉంటుందన్నారు. వాళ్ళకి పడక ఫోన్లో దూషించుకుంటూ కమ్మ కులస్తులే ఏమీ చేయలేకపోయారని వ్యాఖ్యానించారు. వారి వెనుక ఉన్న వ్యక్తి సోమవారం సాయంత్రం లోపు బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో చర్యలు తీవ్రంగా ఉంటాయని అని తెలియజేశారు. బహిరంగంగా క్షమాపణ చెప్పని మరుక్షణం ఏం జరిగిందో జరిగేదానికి అందరూ కట్టుబడి ఉంటారు. దాంతో అందరితో ట్రావెల్ చేస్తారు. చూడన ఒకరికొకరు అందరూ ఉంటారు. వాళ్ళతో ఎలా క్షమాపణ చెప్పిస్తారు అనేది అందరూ ఆలోచించుకొని, అది వాళ్ళ పొలంలో జరిగిన చిన్న ఇష్యూ గొడవ, దాన్ని మనకి కలిపి అంటరానిగా మీకు ఎందుకు రకరకాలుగా కలిపి ఆమోదించారు. దాన్ని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో క్షమాపణ చెప్పాలి. ఆ 2 కుప్పలు చెప్పని మరుక్షణం మాత్రం జరిగేదానికి అందరూ కట్టుబడి ఉండాలి. ఇదే పార్టీ కోసం అందరూ దిగజారి అడుగు వెనక్కి ఉంటున్నారు. రాజకీయంగా వాళ్ళు ఎదుగుతున్నా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా ఆదాయం చేస్తుంది, సంపాదించుకుంటున్నారు. వాటి మీద రాజకీయంగా బ్రతకాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి స్వచ్ఛందంగా బతుకుతున్నారు. వాళ్ళు రాజకీయ వ్యక్తిగత ఎదుగుదల కోసం వాళ్ళు పెట్టుకొని వాళ్ళ కులాల్లోనే చిచ్చు పెట్టుకొని వాళ్ళ కులాలని భ్రష్టు పెట్టించుకుంటే యువతల కులాలను కూడా ప్లేట్ చేయించి వాడి తమ్ముదన్నా పద్ధతి ఇటు తమ్ముదన్నా పద్ధతి నేను బాగుండాలనే సిద్ధాంతంలో ఈ ఓవర్ సాగింది. కాబట్టి దీన్ని అందరూ గట్టిగా అందరూ సపోర్ట్గా నిలబడి దీన్ని ఖండించాల్సిందిగా కూర్చున్నాము. 2 వ్యక్తులు వాళ్ళ వ్యక్తిగత విషయం గురించి మాట్లాడుకునే దానిలో కులాన్ని తీసుకొచ్చి మాట్లాడటం, దానికి అందరినీ ఆపాదించడం జరిగింది. బ్యాడ్లకు 1 years బ్యాక్ మేము కూడా వాళ్ళతో కలిసి ట్రావెల్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది రాజకీయాల వల్ల. ఆ రోజు మినిస్టర్ గారు మా చెప్పినటువంటి దిశానిర్దేశంలో భాగంగా అన్ని కులాలను కలుపుకొని పోవాలి, అలా కలుపుకొని పోతేనే టౌన్లో అందరికీ రోల్ మోడల్గా ఉంటాం. మనం టౌన్లో రోల్ మోడల్ తోటి మేము కాన్స్టిట్యూన్సీ లెవెల్లో దీన్ని అందరికీ ఎస్టాబ్లిష్ చేస్తామన్న ఉద్దేశంతో చెప్పారు. మేము ఆ మాటనే గౌరవించి దాని ప్రకారంగానే నడుచుకుంటూ వెళ్ళాం. ఆఫ్టర్ ఎలక్షన్ వాళ్ళ ఒక స్వార్థాలతో మమ్మల్ని అందరినీ అవాయిడ్ చేసి వాళ్ళ పర్సనల్ బిజినెస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అవాయిడ్ చేసుకుంటూ వచ్చారు. మేము దాన్ని కూడా ఇప్పుడు పట్టించుకోలేదు. కానీ అందరం కలిసికట్టుగా పనిచేయబట్టి నిన్న ఎలక్షన్లో దాదాపు టౌన్లో 6,000 మెజారిటీ వచ్చింది. దానికి అన్ని కులాలు కలిసి పనిచేసి అన్న ఒక మెసేజ్ ఉంది అందరిలో. కానీ వాళ్ళ నిజస్వరూపాన్ని బయటికి తీసి అధికారం రాగానే మిగిలిన కులాలన్నీ మింగి కమ్మ కులాన్ని వ్యతిరేకంగా చూపించాలన్న ఒక దురుద్దేశంతో కులాన్ని ఒకరినిద్దరిని పెద్దలుగా పెట్టుకొని ముఠాగా తయారయ్యి ఒక బ్లాక్మెయిల్ రాజకీయాలు తయారు చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఈ బ్లాక్మెయిల్ రాజకీయాలకి పైన మన మినిస్టర్ గారు కూడా హెడేక్ ఉంది. ఏమవుతుంది, కాన్ఫిడెంట్ పొజిషన్లో వాళ్ళు కూడా కొన్నిటికి సైలెంట్ అయ్యి వాళ్ళ మాట గౌరవించి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. మేమేదన్నా కొంచెం అగ్రెసివ్గా మాట్లాడే సందర్భం వస్తే మీరు సైలెంట్ అవ్వండి, మీరు మెలకుండా ఉండండి,
మనమే మాట్లాడితే ఎట్లా కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళకి కాళ్ళు తీసుకొచ్చారు. సరే మనం మాట్లాడినా కానీ మన పార్టీ కదా, మన పార్టీ కోసం ఎప్పటికైనా పనిచేస్తామన్నది వాళ్ళకి ఒక ఆలోచన ఉండొచ్చు. ఈ రోజు మాత్రం ఇంత దూరం వచ్చిన తర్వాత ప్రతి వాడికి ఒక ఫ్యాషన్ అయిపోయింది. జగన్ గారు తీసుకొచ్చినటువంటి వరస్ట్ కల్చర్ని ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఒక ఈజీగా చీప్గా కమ్మోళ్ళు అనగానే ఒక మాట అనే పరిస్థితికి దిగజారేటట్టు చేశారు. వీటన్నిటికీ మనం సమాధానం చెప్పే సందర్భం అనేది ఇది కరెక్ట్ సమయంగా అనుకుంటా ఉన్నాను. దీన్ని కొంచెం సీరియస్గా తీసుకొని ఇదే విషయాన్ని రేపు మినిస్టర్ గారు కూడా వాళ్ళని పిలిపించి బహిరంగ క్షమాపణ చెప్పిస్తారా, లేదంటే తదుపరి చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయని తెలియజేస్తూ చరిత్ర కాకతీయ దగ్గర నుంచి మన చరిత్ర మన అప్పటి నుంచి పరిపాలనలో ఉండి మన ముద్రట్టు ప్రత్యేక ముద్రను మనం పరిపాలనలో కానీ అటు సమాజంలో మనకంటూ ఆ గుర్తింపు తెచ్చుకోవడానికి మనం ఎప్పటి నుంచో వందల ఏళ్ళ నుంచి కూడా ఈ కాకతీయ సంబంధానికి ఒక ప్రత్యేకత ఉంది. అలాంటిది మరి అద్దగిపట్నంలో మొన్న 2 రోజుల క్రితం జరిగిన సంఘటన కొంత దురదృష్టకరంగానే భావిస్తూ, అలానే దాన్ని మనం ఒక అవకాశంగా మనం ఇప్పుడు ఈరోజు మనం మలుచుకొని రాజకీయాలకు అతీతంగా నేను మళ్ళా చెప్తా ఉన్నాను, మనం ఏ పార్టీ అయినా కావచ్చు, కానీ పుట్టుక మనం ఒకటే, బీజం ఒకటే. ఆ బీజాక్షరాన్ని మనం మర్చిపోకుండా ఏ పార్టీలో ఉన్నా కూడా అందరం కలిసి దీన్ని ముక్తఖండంతో ఖండించాల్సిన అవసరం ఉంది. మనం ఆ ప్రభుత్వం మనకి సంబంధం లేదు, వాళ్ళందరూ తిట్టుకుంటా మనల్ని తిట్టడం అనేది తప్పదు. అది ఎట్లా పరిష్కారం చేయాలనేది ముందర చూడండి. ఫస్ట్ పాయింట్ ఏదైతే నాకు తెలిసి ముందర ఏదన్నా అమలు చేయడము, అతను పిలిపించి క్షమాపణ చెప్పినా లేదనుకుంటే తదుపరి దానికి మళ్ళీ కొట్టాలి ఉంటే ఉంటారు. ఇంత ముందర కూడా మాటలు చదువుకుంటారు, అప్పుడు కూడా ఒకరిద్దరు పంపించుకున్నారు కానీ నాయకులు మిగతా వాళ్ళంతా సపోర్ట్ చేశారు. ఆయన సపోర్ట్ చేయబట్టి ప్రెసిడెన్సీలో వచ్చినాం. పక్కన కూడా మేమే అనుకోలేదు, వాళ్ళ మాట చేస్తాం. ఇప్పుడు సున్నితంగా పరిష్కారం చేసుకోవాలి. ఎందుకంటే అందరూ పిల్లలు అందరూ బయట ఉంటారు, ఎక్కడో ఉంటారు. దీన్ని శాంతియుతంగా పరిష్కారం చేసుకుంటారు. కొర్సుపాడు మండలం రావినూతల గ్రామంలో ఆదివారం సినీ నటుడు గిరిబాబు జన్మదినోత్సవ వేడుకలు ఏర్పాటు చేయగా రఘుబాబు హాజరై గ్రామ పెద్దలు అభిమానుల మధ్యలో కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో సీఐ మల్లికార్జునరావు, ఎస్ఐ సురేషులు పాల్గొని గిరిబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తన తండ్రి గిరిబాబు 83వ జన్మదినోత్సవ వేడుకలు స్వగ్రామంలో అభిమానులు, బంధువుల మధ్యలో జరుపుకోవడం సంతోషంగా ఉందని, తన తండ్రికి స్వగ్రామం అంటే ఎంతో ప్రాణమని, అయితే గిరిబాబు గత 2-3 సంవత్సరాల నుంచి అనారోగ్య కారణంగా స్వగ్రామానికి రాలేకపోతున్నారని, రాబో 2 నెలలు స్వగ్రామంలో తన తండ్రి గిరిబాబు ఉంటారని రఘుబాబు చెప్పారు. గిరిబాబు 83వ జన్మదినోత్సవ వేడుకలు రావినూతల గ్రామంలో అందరి సమక్షంలో చేయాలనుకున్నారని, కొన్ని కారణాల వల్ల వాయిదా వేసుకున్నారని, వచ్చే ఏడాది అందరూ కలిసి తన తండ్రి జన్మదినోత్సవ వేడుకలు జరుపుకుందామని రఘుబాబు తెలిపారు. మమకారంతోటి కానీ నిన్న నేను ఈ ఫంక్షన్ ఇట్లా జరుగుతుందండి, 83వ సంవత్సరం బర్త్డే, అందుకని మీరు తప్పనిసరిగా రావాలని నేను ఇద్దరు కలిసి వస్తా అన్నారు. ఎస్ఐ గారు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి నాన్నగారి 83వ సంవత్సరం జన్మదినం పురస్కరించుకుని అందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కళాభివందనాలు, పాదాభివందనాలు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈ ఊరు నాన్నగారికి కానివ్వండి, మా ఫ్యామిలీకి కానివ్వండి ఎంత ఇష్టమో, ఎంత ప్రాణమో. ఏ ఫంక్షన్ జరిగినా సరే చిన్నది పెద్దదని సంబంధం లేకుండా మా ఇంట్లో ఇక్కడికి వచ్చి చేసుకోవడం ఆనవాయితీ. నాన్నగారికి మెయిన్ నాన్నగారే అలవారిచ్చారు, మాకు అందరికీ అలవాటు చేశారు. రావినూతలు అంటే ప్రాణం, రావినూతల ప్రజలంటే ప్రాణం, రావినూతల గ్రామం అంటే ప్రాణం.
అందుకే నాన్నగారి 83వ సంవత్సరం పురస్కరించుకొని, కాకపోతే మీ అందరిలో కొంతమంది ఈ సంవత్సరం ఇక్కడికి వచ్చి ఈ బర్త్డే ఇక్కడ చేసుకున్న నాన్నగారి ముందు అందరి ముందు మన గ్రామ ప్రజలందరి ముందు చేద్దాం అనుకున్నాం. కానీ చిన్న ప్రాబ్లం ఏంటంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి, కొంచెం ఆయన ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత జూన్ నెలాఖరుకో లేదా జూలై 1st వీక్లో ఖచ్చితంగా నాన్నగారు ఇక్కడ తీసుకొస్తాం. ఇక్కడే ఒక నెల 2 నెలలు ఉంటారు హ్యాపీగా మీ అందరి ముందు. ఇక్కడికి వస్తే ఒక రిలాక్సేషన్ ఉంటుంది నాన్నగారికి, నాకు తెలిసి ఇంకా కొంచెం బెటర్ అవుతారని ఫీలింగ్ కూడా ఉంది. థ్యాంక్స్ అందరికీ. సింగరకొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో ఆదివారం స్వామివారి జన్మ నక్షత్రం అయిన స్వాతి నక్షత్రం సందర్భంగా స్వామివారి శాంతి కళ్యాణం విశేషంగా జరిగింది. ముందుగా లక్ష్మీ నరసింహ స్వామివారికి నిత్యం జరిగే అభిషేకాలు, పూజా కార్యక్రమాలు జరిపి అలంకరణ తదుపరి స్వామివారి శాంతి కళ్యాణం నిర్వహించారు. కళ్యాణంలో భక్తులు, దంపతులు పీటల మీద కూర్చొని కళ్యాణాన్ని తిలకించారు. దేవస్థాన ఈవో శ్రీనివాసరావు పర్యవేక్షణలో శాంతి కళ్యాణం జరిగింది. అర్చకులు భాగవతుల కొండమాచార్యులు స్వామివారి కళ్యాణం గురించి భక్తులకు వివరించారు. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ప్రతి నెల స్వాతి నక్షత్రం సందర్భంగా శాంతి కళ్యాణం జరుగుతుందని, ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క ప్రత్యేకత ఉందని, వైశాఖ మాసంలో లక్ష్మీ నరసింహస్వామి వారు ఆవిర్భించబడిందని కొండమాచార్యులు చెప్పారు. శాంతి కళ్యాణంలో పాల్గొన్న, తిలకించిన భక్తులకు అంతా మంచి జరుగుతుందని సంకల్పంతో ఏ పని చేసినా విజయం పొందుతారన్నారు. హోమాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. జ్యేష్ఠ మాసానికి ఉండేటువంటి ఒక ప్రత్యేకత జ్యేష్ఠాభిషేకం అని అంటారు. అటువంటి యొక్క మాసం ఉత్కృష్టమైనటువంటి యొక్క మాసం. ఈనాడు అంకురారోపణతో స్వామికి జ్యేష్ఠాభిషేకం ప్రారంభమవుతుంది. జరిగేటువంటి యొక్క మాసం త్రయోదశి ఉత్కృష్టమైనటువంటి యొక్క పరమాత్మకు ప్రీతికరమైనటువంటిది. మనందరికీ కూడా సర్వసాధారణంగా మనం ఏం ఆలోచిస్తాం, ఆ వారాలన్నింటిలో కూడా మొట్టమొదటి వచ్చేటువంటి యొక్క వారం భగవంతుడైనటువంటి యొక్క స్వామికి ఇష్టం. ఆదివారం అనేటువంటిది సూర్య భగవానుడి యొక్క వారం. అటువంటి యొక్క వారంలో మనం పరమాత్మ అయినటువంటి యొక్క స్వామివారికి స్వామి నక్షత్ర కాలమున జ్యేష్ఠ మాసంలో స్వామికి కళ్యాణ మహోత్సవం మనం జరుపుకోవడం భగవంతుడు మనకి ఇచ్చినటువంటి యొక్క అవకాశం. ఒక్కొక్క మాసం ఒక్కొక్క ప్రత్యేకత. వైశాఖ మాసం ఉత్కృష్టమైనటువంటి యొక్క భాగవతోత్తములందరూ కూడా ఆవిర్భవించినటువంటి యొక్క మాసం. మన నరసింహస్వామి వారు ఆవిర్భవించినటువంటి యొక్క మాసం. అట్లానే చైత్ర మాసం సర్వశ్రేష్టమైనటువంటి యొక్క మన సంవత్సరం ప్రారంభమై విశేషకరమైనటువంటి యొక్క అన్ని కూడా ఫల వృక్షాదుల దగ్గర నుంచి అన్ని కూడా చిగురించి యోగ్యమైనటువంటి ఫలాలన్నింటినీ కూడా అనుభవించడానికి ఆవిర్భవించినటువంటి యొక్క మాసం చైత్ర మాసం. అట్లానే ఈ యొక్క జ్యేష్ఠ మాసం యొక్క ప్రత్యేకత విశేషకరమైనటువంటి యొక్క యజ్ఞయాగాది క్రతువులు చేసుకున్నట్లయితే ఉత్కృష్టమైనటువంటి యొక్క ఫలితం లభిస్తుందట ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో. అందుకనే విశేషకరమైనటువంటి యొక్క హోమన క్రతువులు, అట్లానే యజ్ఞయాగాది క్రతువులు ఇట్లాంటి జ్యేష్ఠ మాసంలో పౌర్ణమి తిథిని కానీ సంకల్పం చేసుకొని చేసినట్లయితే విశేషమైన ఫలితం లభిస్తుందని శాస్త్ర ప్రమాణం చెప్పబడింది. అటువంటి సమస్త ప్రాయశ్చిత్తాలను కూడా జ్యేష్ఠ మాసంలో చేయమని చెప్పారు. అటువంటి యొక్క ఉత్కృష్టమైనటువంటి ఒక మాసం జ్యేష్ఠ మాసం కనుక ఆ మాసంలో స్వామి దయ చెప్పున మనందరికీ కూడా విశేషమైనటువంటి యొక్క కన్యాదాన ఫలితం మనందరికీ కూడా లభించబోతుంది. ఆ పరమాత్మ యొక్క దయచేత ఈ యొక్క సదవకాశాన్ని మనందరం కూడా సద్వినియోగపరుచుకొని అపారమైనటువంటి ఆ నృసింహస్వామి వారి యొక్క అనుగ్రహానికి పాత్రులుగా
అల్పాయుషుడై అల్పబుద్ధితోటి నిరంతరం కూడా ఒకరినొకరు ద్వేషించుక రకరకాలైనటువంటి యొక్క దుర్వ్యసనాలతోటి మానవుడి యొక్క జీవితం గడుపుతున్నటువంటి సందర్భంలో ఒక్కొక్కరి మొత్తాన్ని కూడా సంహరించుకుంటూ వచ్చి పాపం చేసినటువంటి వాళ్ళని అశ్వమేధ యాగం చేసి హక్కులను రక్షించడం కోసం ప్రహ్లాదుడు అనేటువంటి ఒక భాగవతోత్తముడు నిరంతరం కూడా ఈ యొక్క 14 లోకాల్లో ఉండేటువంటి దేవ గంధర్వ కిన్నెర కృష్ణ మనుష్యాలు అందరినీ కూడా ఈ 84 లక్షల జీవరాశులు అమలులో ఉన్నారని ప్రహ్లాదుడు రక్తంతోనే ఉప్పు స్తంభాన్ని పెళ్ళున మెడలో వేసుకున్నాడు. ఆ హిరణ్యకశిపుణ్ణి వధించి మోక్షాన్ని రచించినటువంటి యొక్క భక్త సులభుడు భక్తజన రక్షకుడు అయినటువంటి యొక్క పరమాత్మ నృసింహస్వామి వారు. అటువంటి యొక్క నృసింహస్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని వాహనదారులందరూ పాత ఈ చలానాలు అపరాధ రుసుములు చెల్లించాల్సినవి పెండింగ్ లో ఉంచారని 3 చలానాల కంటే ఎక్కువగా ఉంటే వాహనం సీజ్ చేయడం జరుగుతుందని అద్దంకి సిఐ సుబ్బరాజు తెలిపారు. అద్దంకి పోలీస్ స్టేషన్ లో సిఐ సుబ్బరాజు ఆదివారం ఏఎస్ఎన్ తో మాట్లాడారు. ద్విచక్ర వాహనం మీద వెళుతున్న వారికి హెల్మెట్ లేదని, లైసెన్స్ లేదని, బండి పత్రాలు లేవు అని అపరాధ రుసుములు విధించి ఉన్నారని, చెల్లించాల్సిన వారు ఆన్లైన్లో చెల్లించాలని, లేని పక్షంలో ద్విచక్ర వాహనం సీజ్ చేయడం జరుగుతుందన్నారు. అలాగే ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని, రోడ్డు ప్రమాదాలలో ఎందరో హెల్మెట్ లేకుండా ప్రయాణించడం ద్వారా ప్రాణాలు కోల్పోయారని సిఐ సుబ్బరాజు చెప్పారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ అనేవి పాటించి రోడ్డుకు అడ్డంగా వాహనాలు పార్కింగ్ చేసి అంతరాయం కలిగించవద్దని సూచించారు. మైనర్ బాలలకు తల్లిదండ్రులు ద్విచక్ర వాహనాలు ఇచ్చి రోడ్డు మీదకు పంపించరాదన్నారు. ఏదైతే ప్రయాణం చేస్తున్న వాళ్ళందరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి. చూస్తున్నాం కదా ప్రతిరోజు ఎక్కడ చాట యాక్సిడెంట్ జరిగి హెల్మెట్ లేని కారణంగా ప్రాణం పోయే పరిస్థితి చూస్తున్నాం. దయచేసి హెల్మెట్ ఉన్నట్టయితే యాక్సిడెంట్ జరిగినా ప్రాణం కాపాడుకోవడం అవకాశం ఎక్కువ ఉంటుంది. అందరూ కూడా హెల్మెట్ ధరించాలని కోరుతున్నాం. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్నట్టయితే వారిపైన చట్ట ప్రకారం ఎంబీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి ఫైన్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. అందుకని మీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళే మరుక్షణమే మీరు మోటార్ సైకిల్ ఎక్కారంటే తప్పనిసరిగా హెల్మెట్ ఉంటేనే మోటార్ సైకిల్ ఎక్కండి. లేకపోతే చిన్న చిన్న పనులకి బై వాక్ రండి. దయచేసి అందరూ కూడా వాహనాలు తెచ్చి ఉదయం పూట మార్కెట్ గానో లేకపోతే షాపింగ్ గానో రోడ్డు మీద పెడితే ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఆ ట్రాఫిక్ సమస్య కూడా ఎక్కువ ఉంది. ఎందుకంటే రోడ్డు మనకి చిన్నగా ఉంది, సైజు అంటే వెడల్పు లేకపోవడం వల్ల ఈ వాహనాలు వచ్చేసి పార్క్ చేయడం వల్ల మెయిన్ హైవే రోడ్లో ట్రాఫిక్ జామ్ అయిపోయే అవకాశం ఉంది. కనుక మీరు ఉన్న పరిస్థితి గమనించి దయచేసి మీరు వాహనాలు రాకపోకూడదు. చిన్న చిన్న పనులకి మోటార్ సైకిల్ వేసుకోవడం లేదా కారు వేసి వచ్చి రోడ్ సైడ్ పార్క్ చేయడం అలాంటివి తగ్గించుకుంటే ఉన్నదానిలో ట్రాఫిక్ సర్టిఫికా జరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా హెల్మెట్ ధరిస్తేనే మీ యాక్సిడెంట్ జరిగినప్పుడు ప్రాణం కాపాడే అవకాశం ఉంటుంది. నేను పక్షంలో ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది. మీ మీద మీ కుటుంబ సభ్యులు మీ వారెక్కడలో ఆధారపడి ఉన్నారు. ఆ విషయం గమనించండి. ఎవరు కూడా తాగి డ్రైవ్ చేయొద్దు. తాగి డ్రైవ్ చేయడం వల్ల నీకు ప్రమాదం జరగచ్చు, లేదా నీ ద్వారా ఎదురు వ్యక్తులకు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ప్రమాదాలు నివారించే చర్యల భాగంగా మీ అందరూ సహకరించవలసింది కోరుతున్నాం. దయచేసి ద్విచక్ర వాహనదారులకు వలస విజ్ఞప్తి, మీ వాహనాల మీద అయితే పాత ఈ చలానా కొట్టున్నాయో మీరు హెల్మెట్ లేకుండా కానీ లైసెన్స్ లేకుండా ప్రయాణం చేసి గతంలో మీ వాహనం మీద ఎంవీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయబడి ఉంటాయి. అవి వెంటనే మీ దగ్గరలో ఉన్న మీ సేవ దగ్గరికి వెళ్ళి మీ బండి నెంబర్ చెప్పినట్టయితే వాళ్ళు చెక్ చేసి మీ బండి మీద చలానా పెండింగ్ ఉంటే వాళ్ళు ఉన్నాయని తెలియజేస్తారు. లేకుంటే లేవని చెప్తారు. ఉంటే కనుక తప్పనిసరిగా ఆ అమౌంట్ ఏదో ఆ అపరాధ రుసుము పే చేయాలని తెలియజేస్తున్నాం. అది 3 అంతకన్నా ఎక్కువ ఉంటే ఆ బండి వెళ్ళగానికి చెక్ చేసే క్రమం జరిగినట్టయితే అది రెడ్ మార్క్ చూపిస్తుంది. అలాంటి వారికి మళ్ళీ అదనంగా కట్టాల్సి ఉంటుంది. తప్పనిసరిగా అవి కట్టితేనే బండి వదిలిపెట్టడం జరుగుతుంది. దయచేసి గమనించి మీకు మీరుగా మీ సేవా కేంద్రం చెక్ చేసుకోండి.
మీ చలన పెన్నుకొని మీరు కనండి. దయచేసి కొంతమంది స్టూడెంట్స్ కానీ అవగాహన వ్యక్తులు దాన్ని చూసుకుని మీ ఫోన్లో కూడా ఈ చలన యాప్ చెక్ చేసుకుంటే దాని మీద చలన ఉందా లేదా పెండింగ్ చూపిస్తుంది. ఉంటే మీ ఫోన్పే ద్వారా కానీ పేటిఎం ద్వారా కూడా పే చేయవచ్చు. ముఖ్యంగా అందరూ పాత చలనాలను కట్టవలసిందిగా కోరుతున్నాం. దయచేసి ఈ విషయాన్ని గమనించి మీ వెహికల్ చెక్ చేసుకోవాలని కోరుతున్నాం. అద్దంకి పట్టణంలోని పురాతన రైస్ మిల్లులో నిర్వహిస్తున్న గోశాలకు సింగరకొండ వద్ద అధికారులు స్థలం కేటాయించారు. గోశాల నిర్వాహకుడు సుబ్బారావు గోవులను గోశాలకు కేటాయించిన స్థలంలోకి తరలించారు. హరిహర గోకులంలో మొత్తం 70 ఆవులు ఉన్నాయి. సరైన వసతి లేక గోశాల నిర్వాహకుడు పురాతన రైస్ మిల్లులో గత కొన్ని సంవత్సరాల నుంచి గోశాలను నడిపిస్తున్నాడు. ఈ విషయం విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ దృష్టికి తీసుకుని వెళ్లగా వెంటనే మంత్రి స్పందించి గోశాలకు స్థలం కేటాయించమని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఎంఆర్ఓ శ్రీచరణ్ స్థలం కేటాయించగా ఆటోలో గోవులను తరలించారు. కొండ ప్రాంతం కావడంతో గోవుల మేతకు ఇబ్బంది లేదు. స్థలం మంజూరు కోసం కృషి చేసిన మంత్రి రవికుమార్కు సహకరించిన రెవెన్యూ అధికారులకు దాతలకు ధన్యవాదములు అని సుబ్బారావు చెప్పారు. గోవులకు అవసరమైన రేకుల షెడ్డు నిర్మాణానికి దాతలు ముందుకు వచ్చారని సుబ్బారావు తెలియజేశారు. మేము 17 సంవత్సరాల నుంచి గోశాల నడుపుతున్నాం. ఈ 17 సంవత్సరాలు చాలా ఇబ్బందికరంలో గోశాల నడుస్తుంది. పాపం మంత్రి గారిని ఇట్లా స్థలం కావాలనగానే మనకు సింగరకొండ ప్రాంతంలో గోశాలకి స్థలం ఏర్పాటు చేశారు. మంత్రి గారికి మన ఎంఆర్ఓ గారికి వాళ్ళిద్దరికీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం. ఎందుకంటే ఆవులు ఈ 17 సంవత్సరాలు సొంత షెడ్డు లేక చాలా ఇబ్బందికరంలో నడిచినాయి. అయితే ఈరోజు రాత్రి తీసుకొచ్చి ఆవులు వదిలిపెడితే వాటికి ఆనందంగా పాపం ప్రశాంతంగా తిరుగుతా ఆనందంగా పండుకొని కమ్మని మేత తింటా ప్రశాంతంగా జీవితం గడిపింది. అందువల్ల కొద్దిగా మేము ఆనందపడుతున్నాము. ఈ స్థలం మాకు కేటాయించినందుకు గొట్టిపాటి రవికుమార్ గారికి, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంటు ఎంఆర్ఓ గారికి వాళ్ళకి 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాం. ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు వాళ్ళ పేరున అందరికీ ధన్యవాదాలు. గత కొన్ని సంవత్సరాలుగా హరిహర గోకులం అద్దంకిలో నిర్వహిస్తున్నటువంటి గోనుగుంట సుబ్బారావు హరిహర గోకులం వెల్ఫేర్ సొసైటీ వారికి మన అద్దంకి మండల రెవెన్యూ ఆఫీసర్ గారు మంత్రివర్యులు మరి గోకులం నిర్వహించుకోవడానికి స్థలం లేక వేరే స్థలాల్లో ఎంతో ఇబ్బంది పడుతూ గోవుల్ని రక్షించుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వారిని సంప్రదించగా హరిహర గోకులం వెల్ఫేర్ సొసైటీ వారికి సింగరకొండ పుణ్యక్షేత్రంలో రామజీవన సంఘం ముదిరాజుల సత్రం మధ్యలో ఉన్నటువంటి స్థలాన్ని మరి హరిహర గోకులం వెల్ఫేర్ సొసైటీ వారికి ఈరోజు నిన్న అనగా తేదీ 6/6/2025న కేటాయించటం, గోవులన్నింటినీ ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇది పుణ్యక్షేత్రంలో ఇంతవరకు గోశాల కూడా లేదు. ఆలయం తరఫున 1-2 ఆలయాలు 2 గోవులు ఉన్నాయి, కానీ గోశాల అనేది అద్దంకి పరిసర ప్రాంతాల్లో ఎక్కడా లేదు. ఈ గోశాల అద్దంకిలో నిర్వహిస్తూ ఇబ్బంది పడుతున్నటువంటి సుబ్బారావుకి ఇది ఎంతో సేదోడు వాదోడుగా ఈ స్థలము బాగా ఉపయోగపడుతుంది. గోవులకి మేతకు అనేది చక్కటి శుభపరిణామం ఇది. గోవుల్ని ఆ గోవు జీవామృతంలో సేంద్రియ పంటలు కూడా మనకి దగ్గరలో తిమ్మాయిపాలెంలో ఒకతను, అలానే గోవాళ్ళలో ఒకతను ఆ సేంద్రియ ఎరువులు ఎలా కలపాలి, ఏమిటి జీవామృతాన్ని ఎలా కలపాలని చెప్పి సేంద్రియ వ్యవసాయం కూడా చేస్తున్నారు. జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంధ్రాలో భాగంగా ప్రతి సచివాలయ సిబ్బందికి యోగా మీద శిక్షణ ఇచ్చి 21వ తేదీన వార్డుల్లో యోగా డే జరుపుతున్నారని అద్దంకి మున్సిపల్ కమిషనర్ రవీంద్ర అన్నారు.
ఆదివారం మున్సిపల్ కార్యాలయంలో సీనియర్ సిటిజన్స్ యోగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి యోగా చేయించారు. యోగా వల్ల కలిగే ఉపయోగాల గురించి వివరించి చెప్పారు. ప్రతిరోజు అరగంట పాటు యోగా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని కమిషనర్ తెలిపారు. 1 2 3 4 1 2 3 4 1 2 3 4. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.